ప్రధానంగా బెగ్గర్ ఫ్రీ సిటీని గురించి ఈనాడు చేశాము. ఈ పాట ప్రతి చోటికి కూడా తీసుకువెళ్ళాలి, ప్రతి చోట వినిపించాలి. వినిపించి ప్రతి చోట ఉన్నటువంటి యొక్క స్థానికుల సహాయ సహకారాలు తీసుకొని వాళ్ళని అందరినీ కూడా ఒక చోటికి తీసుకొచ్చి ఎవరెవరికి ఎక్కడెక్కడ ఆశ్రయం కల్పించాల్సిన అవసరం ఉందో కనుక్కొని వాళ్ళకి సరైనటువంటి యొక్క ఆశ్రయం కనుక కల్పిస్తే ఈ బెగ్గర్ మనకు దూరం అయ్యేటువంటి యొక్క అవకాశం ఉంది. అంతేగాని వాళ్ళు అడుగుకుంటున్నారు కదా అని చెప్పి వాళ్ళకి మన చేతనైన సహాయం చేస్తూ ఉంటే వాళ్ళు బెగ్గర్స్గానే ఉండిపోతారు, కానీ వాళ్ళ యొక్క ఆ వృత్తిని మానుకునేటువంటి అవకాశం రాదు. అందుకని ఆ వృత్తి నుంచి వాళ్ళని దూరం చేసి వాళ్ళకి సరైనటువంటి యొక్క మార్గం, ఒక ఉన్నతమైనటువంటి యొక్క పరిస్థితి ఇది కల్పించేటువంటి యొక్క అవకాశం మనం చేయాలని చెప్పి దీని యొక్క ప్రధాన ఉద్దేశం అండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఇంద్ర కుమార్. నేను విజేత డిగ్రీ కాలేజ్ అనే సంస్థకి ఒక అడ్వైజర్గా పనిచేస్తున్నాను. ఈరోజు ముఖ్యం ఉద్దేశం ఏంటంటే బెగ్గర్ ఫ్రీ సొసైటీ క్రియేట్ చేయడం. In order to create a beggar free city, we have taken an initiative to create a beggar free Hyderabad, beggar free city, and as a part of which we have taken so many measures of creating awareness to create a beggar free society. And ముఖ్యంగా ప్రెస్ ద్వారా ఇది అందరికి రీచ్ అయితే అంతకన్నా మాకు సంతోషం ఏం లేదు. ఎందుకంటే మేము మా వంతు చేసాం, మిగతా ప్రెస్ వాళ్ళు ముందుకు తీసుకెళ్ళి జనానికి రీచ్ అయ్యేలా చేయాలి. థ్యాంక్ యూ సో మచ్. ఈ సాంగ్ మొదటగా విన్నప్పుడు డెఫినెట్గా ఇది అంటే కమర్షియల్ వేరండి, ఇది ఓన్లీ సోషల్ రెస్పాన్సిబిలిటీతో కూడినటువంటి ఒక మెసేజ్. సో ఈ సాంగ్ విన్న వెంటనే నాకు ఏమనిపించిందంటే డెఫినెట్గా ఇది సమాజంలో జరుగుతుంది కదా, సో దీన్ని డెఫినెట్గా ప్రతి ఒక్కళ్ళు ఇనిషియేట్ తీసుకుని దీన్ని తమ వంతు ఏదో సమాజానికి అందించాలనే ఒక ఆలోచన వస్తుందని నాకు అదే అనిపించింది. సో ఐ ట్రైడ్ మై బెస్ట్. ఆ సాంగ్ రూపంలో చూసిన వాళ్ళకు కూడా అదే అనిపిస్తుందని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే సపోజ్ గవర్నమెంట్ స్కూల్స్లో 80% అబవ్ ఉన్నోళ్ళు మేము చూసాము, 80 to 90% ఉన్న వాళ్ళకి సింగిల్ పేరెంట్ లేని వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని మనం రైట్ మార్గంలో తీసుకొని సొసైటీ కాపాడితేనే మనకి ఫ్యూచర్ ఉంది. ఇప్పుడు వాల్యూస్ అన్నాం, వాల్యూస్ ఏమవుతుందంటే మనకి ఏమవుతుంది, టెక్నాలజీ పెరుగుతుంది, వాల్యూస్ తగ్గుతున్నాయి. ఎందుకంటే ఇంతకుముందు మనం గ్రాండ్ పేరెంట్స్తో అందరితో ఉండేవాళ్ళం. ఇప్పుడు ఈ మా లైఫ్లో ఏంటంటే కొంచెం లైఫ్లో సింగిల్ పేరెంట్స్ అయిపోయారు. అంటే మదర్ ఫాదరు పిల్లలు అయిపోయారు. తర్వాత జనరేషన్ ఏమంటే సింగిల్ పర్సన్ అయిపోయారు. ఇప్పుడు కమింగ్ జనరేషన్ సింగిల్ పర్సన్ అయిపోయారు. అంటే అమెరికాలో అయితే పేరెంట్స్ ఓల్డ్ పేరెంట్స్ కానీ చిన్నపిల్లలు కానీ వాళ్ళు రక్షించుకోగలుగుతారు. ఎందుకంటే అక్కడ పాపులేషన్ తక్కువ కాబట్టి. ఇక్కడ ఏమవుతుంది, మనకి పాపులేషన్ ఎక్కువ మనలాగా ఎవరైతే చిన్నపిల్లలు కానీ ఏజ్ పీపుల్ కానీ బయటకు వచ్చే ఛాన్స్ ఎక్కువ.